ప్రెజెంట్ ఇండియన్ సినిమాని టాలీవుడే రూల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో కొంతమంది సౌత్ బ్యూటీస్ టాలీవుడ్కి దూరం అయిపోతున్నారు. తెలుగులో ఒక వెలిగిన అందాల భామల ఖాతాల్లో ఒక్క తెలుగు సినిమా కూడా కనిపించట్లే. ఇంతకీ ఎవరా బ్యూటీస్? ఈ స్టోరీలో చూడండి. టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్ కు పోటీ పడ్డ స్టార్ హీరోయిన్ సమంత. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్తో నటన నుంచి బ్రేక్ తీసుకున్న శామ్ రీ ఎంట్రీలో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నారు. చివరగా ఖుషీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ తర్వాత చేయబోయే తెలుగు సినిమా విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో ఓ సినిమాని అనౌన్స్ చేసిన సమంత ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటన్నది ఇంతవరకు రివీల్ చేయలేదు. ఈ గ్యాప్లో నార్త్లో ఓటీటీ ప్రాజెక్టులు చేస్తున్నా మళ్లీ తెలుగు తెర మీద ఎప్పుడు కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. గ్లామర్ క్వీన్ గా టాలీవుడ్ ని రూల్ చేసిన పూజా హెగ్డే కూడా ఇప్పుడు తెలుగు సినిమాకు దూరంగానే ఉంటున్నారు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ బ్యూటీ వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయారు. ఆ టైంలో బాలీవుడ్, కాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రావడంతో అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు తెర మీద మోడ్రన్ మహానటిగా తన మార్కు చూపించిన కీర్తి సురేష్ కూడా ఇప్పుడు టాలీవుడ్ కు దూరంగానే ఉంటున్నారు. తమిళ్లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ బోళా శంకర్ రిలీజ్ తర్వాత ఒక్క తెలుగు సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కిటీలో ఒక్క తెలుగు సినిమా కూడా కనిపించట్లేదు. డెబ్యూ తర్వాత పెద్దగా సక్సెస్లు లేకపోవడంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ భామను లైట్ తీసుకున్నారు. దీంతో తమిళ, మలయాళ భాషల్లో బిజీ అయిపోయారు బేబమ్మ.